గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం కంప్యూటర్స్‌కు సంబంధించినటువంటి జనరేషన్స్, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సౌకర్యాలను మరింత బలోపేతంగా కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంప్యూటర్ల జనరేషన్స్‌కి సంబంధించి చూస్తే తరాల వారీగా కంప్యూటర్లలో వచ్చిన మార్పుల గురించి వ్రాయండి అని కానీ, లేదా కంప్యూటర్ జనరేషన్స్ గురించి రాయండి అనే ఓరియంటేషన్‌లో క్వెషన్ అడిగేందుకు అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా చూస్తే దాంట్లో వాడినటువంటి కాంపోనెంట్స్, అదేవిధంగా స్టోరేజ్‌కి సంబంధించినటువంటి మెకానిజం ఏముంది, అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ పొందుపరిస్తే సరిపోతుంది. సో, అలా చూస్తే తరాల వారీగా ఒక్కొక్క కంప్యూటర్‌కి ఈ వేరియేషన్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఆ వేరియేషన్స్ వల్ల వచ్చినటువంటి అడ్వాన్స్‌మెంట్స్, ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయనే ఓరియంటేషన్‌లో మనం ఈ ఆన్సర్‌కి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. సో, మొట్టమొదటిగా చూస్తే మొదటి తరం కంప్యూటర్ల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంత క్రితం చెప్పుకున్నాము, ఈ తరంలోని కంప్యూటర్లు సాధారణంగా ఒక రూమ్ పరిమాణంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దీంట్లో ప్రధాన కారణంగా ఈ తరం కంప్యూటర్లలో శూన్య నాళికలను వాడడం జరిగింది. వీటిని మనం వాక్యూమ్ ట్యూబ్స్ అంటాం. ఇవి ప్రధానంగా చూస్తే రెక్టిఫైయర్‌గా, అదేవిధంగా యాంప్లిఫైయర్‌గా మరియు రేడియో ఫ్రీక్వెన్సీస్‌ని క్రియేట్ చేసేటటువంటి ఒక ఉపకరణంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది వాక్యూమ్ ట్యూబ్ అనేది. ప్రధానంగా దీనికి వేడిని గనక అందించినట్లయితే, లేదా ఉష్ణాన్ని గనక అందించినట్లయితే ఇవి స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను ఉద్గారించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి వాక్యూమ్ ట్యూబ్స్ అనేటటువంటివి. ఇవి ప్రధానంగా 2 ఎలక్ట్రోడ్స్‌ని కలిగి ఉన్నటువంటి ఒక గాజు నాళంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గాజు నాళంలో ఆ 2 ఎలక్ట్రోడ్ల మధ్య శూన్యాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే అందులో ఉండేటటువంటి వాయువులన్నింటినీ తోడివేయడం ద్వారా శూన్యాన్ని కల్పించి, అక్కడ ఉన్నటువంటి ఆ శూన్య నాళికకు మనం హీట్‌ని, ఉష్ణాన్ని గనక అందించినట్లయితే స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు అది ఎమిట్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుకనే దీన్ని మనము థర్మియానిక్ వాల్వ్స్ అంటాం. థర్మియానిక్ వాల్వ్స్ లేదా ట్యూబ్స్ అనేటటువంటి పేరుతో చూస్తాం. ఈ రకమైనటువంటి ప్రక్రియను మనము థర్మియానిక్ ఎమిషన్, ఉష్ణ ఉద్గారం అనేటటువంటి ప్రక్రియగా చెప్తాం. దీన్ని జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆవిష్కరించడం అనేది జరిగింది. తద్వారా కమ్యూనికేషన్స్ రంగంలో గణనీయమైనటువంటి మార్పులు రావడం అనేది జరిగింది. ప్రధానంగా చూస్తే వాక్యూమ్ ట్యూబ్స్‌కి వీటి యొక్క జీవితకాలం తక్కువండి. జీవితకాలం తక్కువగా ఉంటుంది. తద్వారా ఎప్పుడైతే ఇవి ఫెయిల్ అవుతాయో ఇమ్మీడియేట్‌గా వాటిని రీప్లేస్ చేసినప్పుడు మాత్రమే ఆ సిస్టమ్ అనేది మరింత ముందుకి పనిచేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే శూన్య నాళికలను అధిక మొత్తంలో ఉపయోగించాల్సి రావడం వల్ల ఒక కంప్యూటర్ యొక్క పరిమాణం అనేది గది పరిమాణాన్ని మించిపోయినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తదుపరి వచ్చినటువంటి కంప్యూటర్లలో ఈ శూన్య నాళికలకు బదులుగా మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడడం వల్ల పరిమాణం అనేది తగ్గుతూ ప్రస్తుతం మనం అరచేతిలో ఇమిడిపోయేటటువంటి కంప్యూటర్లను వాడే పరిస్థితులు మన ముందుకు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ మొదటి తరం కంప్యూటర్లు 1940 నుంచి 1956 మధ్య తయారైనట్లుగా ఇక్కడ ఈ కాలంలో ఉన్నటువంటి కంప్యూటర్లలో మనం ప్రధానంగా శూన్య నాళికలు వాడాం కాబట్టి ఈ రకమైనటువంటి అమరిక ఉన్నటువంటి ఈ కంప్యూటర్లను మనం మొదటి తరం కంప్యూటర్లుగా చెప్తాం. వీటిలలో నిల్వ సాధనాలుగా మ్యాగ్నెటిక్ డ్రమ్స్‌ని వాడడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్‌కి కోడింగ్ అందించేటటువంటి క్రమంలో మరియు డేటాను అందించేటటువంటి క్రమంలో మెషిన్ లాంగ్వేజ్‌ని వాడడం జరిగింది. మెషిన్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ యొక్క కాంబినేషన్లలో ఉండేటటువంటి డేటాని మనం మెషిన్‌కి సప్లై చేస్తాము. ఈ రకమైనటువంటి కాంబినేషన్‌లో ఉండేటటువంటి డేటాని మాత్రమే కంప్యూటర్ అర్థం చేసుకోగలుగుతుంది. అదేవిధంగా మనకు అందేటటువంటి డేటా అవుట్‌పుట్ కూడా మనకు మెషిన్ లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. దీన్ని మళ్ళీ తర్వాత మనము డీకోడింగ్ చేయాల్సి వస్తుంది. మరైతే ఇక్కడ మెషిన్ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి నిపుణులు తక్కువగా ఉండడము, సాధారణ ప్రజలకు ఇది అవసరం అంటే అర్థం కానటువంటి పరిస్థితులలో
వీటి యొక్క ఉపయోగం అనేది రెస్ట్రిక్ట్ కావడం జరిగింది. అంటే పరిమితం కావడం అనేది జరిగింది. కేవలము మెషిన్ లాంగ్వేజ్ మీద పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ తరం కంప్యూటర్లను వినియోగించినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ శూన్యనాళికలను వాడేసరికి కంప్యూటర్ల యొక్క పరిమాణం అనేది ఎక్కువగా ఉండేది. అదేవిధంగా ఇవి థర్మియానిక్ ఎమిషన్ అంటే ఉష్ణ ఉద్గారం ఆధారంగా ఇవి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఇవి అధికమైనటువంటి వేడిని వెలువరించేటటువంటి పరిస్థితి మనకు కనిపించేది కంప్యూటర్ల నుంచి. తద్వారా నీటిని ఉపయోగించి వీటిని ఎల్లప్పుడూ చల్లబరిచేటటువంటి పరిస్థితులు కల్పించాల్సి వచ్చేది. అక్కడ శీతలీకరణ వ్యవస్థలు ఉన్నటువంటి కంప్యూటర్లుగా మనకి ఇక్కడ మొదటి తరం కంప్యూటర్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంత క్రితం చెప్పుకున్నటువంటి ఎడ్వాక్ కావచ్చు, ఎనియాక్ కావచ్చు, యూనివర్సల్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ అనేటటువంటి యూనివాక్ కావచ్చు, మార్క్ 1 ఇవన్నీ మనకు మొదటి తరానికి సంబంధించినటువంటి కంప్యూటర్లుగా చూస్తూ ఉన్నాం. వీటన్నింటిలో కూడా ప్రాథమికంగా శూన్యనాళికలను వాడడం అనేది జరిగింది. శూన్యనాళికల యొక్క వినియోగం అప్పట్లో పెరిగినటువంటి దృష్ట్యా ఇక్కడ డిజిటల్ కమ్యూనికేషన్స్లో, టెలికమ్యూనికేషన్స్లో గణనీయమైనటువంటి మార్పులు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రెండవ తరం కంప్యూటర్లను కనుక పరిశీలిస్తే అంతక్రితం ఉన్నటువంటి తరంలో శూన్యనాళికలను మనం అధికంగా వినియోగించడం అనేది జరిగింది. వీటి ద్వారా మనకు కంప్యూటర్ యొక్క పరిమాణం పెరిగిందని చెప్పేసి అనుకున్నాం. ఎప్పుడైతే శూన్యనాళికల స్థానాన్ని ట్రాన్సిస్టర్స్ అనేటటువంటివి రీప్లేస్ చేయడం జరిగిందో అప్పుడు రెండవ తరం కంప్యూటర్లు రూపొందినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ట్రాన్సిస్టర్ల వినియోగంతో కంప్యూటర్ల యొక్క పరిమాణం తగ్గింది. అదేవిధంగా ప్రాసెసింగ్ సామర్థ్యం పెరిగిందండి. ప్రాసెసింగ్ సామర్థ్యం పెరిగింది. అదేవిధంగా వీటి యొక్క లైఫ్ టైం ఎక్కువ కాబట్టి నిరంతరం పనిచేయగలిగేటటువంటి అవకాశం మనకి ఇక్కడ రెండవ తరం కంప్యూటర్ల ద్వారా లభించడం జరిగింది ట్రాన్సిస్టర్ల వాడకం తోటి. ఇక్కడ విలియం షాక్లే అనేటటువంటి శాస్త్రవేత్తలు ఈ ట్రాన్సిస్టర్లను తయారు చేయడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. మనకు పి రకం అర్ధవాహకాలు, ఎన్ రకం అర్ధవాహకాలు అనే విషయం తెలిసే ఉంటుంది. సో రెండు అర్ధవాహకాలను ఒకదానితో ఒకటి అనుసంధానించినప్పుడు ఇవి డయోడ్ అనేటటువంటి నిర్మాణాలను తయారవుతాయి. అదేవిధంగా చూస్తే రెండు ఒకటే రకం ఉన్నటువంటి అర్ధవాహకాల మధ్యలో పరస్పరం వ్యతిరేకమైనటువంటి అర్ధవాహకాన్ని జోడించడం ద్వారా ట్రాన్సిస్టర్లను రూపొందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో, కమ్యూనికేషన్స్ రంగంలో ట్రాన్సిస్టర్ల రాకతో గణనీయమైనటువంటి మార్పులు రావడం అనేది జరిగింది. సిమిలర్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉండడం, అదేవిధంగా ప్రాసెసింగ్ సామర్థ్యం మరింతగా ఉంటుండడం వల్ల ఇటువంటి ట్రాన్సిస్టర్ల యొక్క వాడకం కంప్యూటర్ ఇండస్ట్రీలో పెరిగిపోవడం అనేది జరిగింది. ఇక్కడ అర్ధవాహకాలు ప్రధానంగా చూస్తే మనకు సిలికాన్, జర్మేనియం వంటివి అర్ధవాహకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో అత్యధికంగా వినియోగించేటటువంటి లోహాలుగా మనకి ఇక్కడ ఈ అర్ధవాహకాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీటితో తయారైనటువంటి ట్రాన్సిస్టర్ల వాడకంతో రెండవ తరం కంప్యూటర్లు వెలుగులోనికి రావడం అనేది జరిగింది. మ్యాగ్నెటిక్ కోర్ సాంకేతికతను స్టోరేజీ కోసం వినియోగించడం అనేది జరిగింది. స్టోరేజీలో మనము కంప్యూటర్కి అందించేటటువంటి డేటాను కావచ్చు, అదేవిధంగా ప్రోగ్రామ్స్ని కావచ్చు, అదేవిధంగా అవుట్పుట్స్ని సైతం ఇక్కడ మనం స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది భవిష్యత్ అవసరాల కోసం. కాబట్టి ఇక్కడ మనము ఇంటర్నల్గా మ్యాగ్నెటిక్ కోర్ టెక్నాలజీని మనము స్టోరేజ్ కోసం వాడడం అనేది జరిగింది. అదేవిధంగా మొదటి జనరేషన్లో వాడినటువంటి మెషిన్ లాంగ్వేజ్కి ప్రత్యామ్నాయంగా అసెంబ్లీ లాంగ్వేజ్ మరియు హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూస్తే కొన్ని రకాలైనటువంటి కోడ్స్ని అందించడం అనేది జరుగుతుంది. ఈ కోడ్స్ తర్వాత మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ లేదా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్స్ లేదా ప్రోగ్రామ్స్ని రూపొందించేటటువంటి క్రమంలో అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్లు అనేవి క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కాకపోతే అసెంబ్లీ లాంగ్వేజ్ని డైరెక్ట్గా కంప్యూటర్ అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం ఉండదు. తిరిగి వాటిని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి కంప్యూటర్కి అందించాల్సి ఉంటుంది. సో దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ మనకు కంప్యూటర్లో ఉంటుంది. తద్వారా వచ్చినటువంటి అవుట్పుట్ కూడా మెషిన్ లాంగ్వేజ్ నుంచి ఆటోమేటిక్గా మనకు అర్థమయ్యేటటువంటి భాషలోకి మార్చిన తర్వాతనే రెండవ తరం కంప్యూటర్ల నుంచి మనకు అందించడం అనేది జరుగుతూ ఉంది. సో దట్ రెండవ తరం కంప్యూటర్లలో అత్యధికంగా వినియోగించినటువంటి లాంగ్వేజెస్గా మనకి ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ మరియు హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయి అనేది చూస్తే మొదటి తరంతో పోలిస్తే పరిమాణం తగ్గింది. అదేవిధంగా ప్రాసెసింగ్ సామర్థ్యం అనేది ట్రాన్సిస్టర్ల వాడకంతో గణనీయంగా పెరిగినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. శూన్యనాళికలను ట్రాన్సిస్టర్లు భర్తీ చేయడంతో ఉష్ణం వెలువడడం తగ్గి నిర్వహణ సైతం సులభమైంది.
అంత క్రితం అయితే ఏ శూన్యనాళిక దాని యొక్క లైఫ్ టైమ్ ముగిసిపోయి ఫెయిల్ అవుతుందో తెలియని పరిస్థితి. తద్వారా నిరంతరం ఒకరు అక్కడ అందుబాటులో ఉండి వాటిని రీప్లేస్ చేయడానికి నియుక్తులు కావాల్సి వచ్చేది. సో దట్ ట్రాన్సిస్టర్ల యొక్క రాకతో అటువంటి ఇబ్బందులనేవి తొలగించడం అనేది జరిగింది. మరియు ఉష్ణం కూడా వెలువడడం అనేది తగ్గింది కాబట్టి అక్కడ శీతలీకరణ వ్యవస్థల యొక్క అవసరం కూడా తగ్గిపోయింది. తద్వారా మెయింటెనెన్స్ అనేది సెకండ్ జనరేషన్ నుంచి సులభమైనట్లుగా మనకిక్కడ గమనిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా వచ్చినటువంటి మరొక అడ్వాన్స్‌మెంట్ ఏంటంటే మల్టీ టాస్కింగ్స్ అనేవి మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. అంటే ఏకకాలంలో విభిన్నమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించుకునేటటువంటి సౌలభ్యం కంప్యూటర్ల ద్వారా రావడం అనేది జరిగింది. సెకండ్ జనరేషన్ కంప్యూటర్‌కి సంబంధించినటువంటి ఉదాహరణ గమనిస్తే ఐబీఎం వారు రూపొందించినటువంటి ఐబీఎం 1401 కంప్యూటర్లు ఇవి రెండవ తరం కంప్యూటర్లకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా చూస్తే మూడవ తరం కంప్యూటర్లకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి 1964 నుంచి 1971 మధ్యలో రూపొందించినటువంటి కంప్యూటర్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీంట్లో ట్రాన్సిస్టర్లకు బదులుగా ఐసీ దట్ మీన్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటాం. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వీటినే మనము సమీకృత వలయాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇవి ట్రాన్సిస్టర్లను మించినటువంటి ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని, పనితీరును ప్రదర్శించేటటువంటి క్రమంలో ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ల స్థానాన్ని ఐసీస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ రీప్లేస్ చేశాయో అప్పుడు కంప్యూటర్ల యొక్క జనరేషన్లో మూడవ తరం ప్రారంభమైనట్లుగా మనం భావించాల్సి వస్తుంది. మూడవ తరం కంప్యూటర్లలో ట్రాన్సిస్టర్ల స్థానాన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆక్రమించడం అనేది జరిగింది. ఫలితంగా తక్కువ శక్తిని వినియోగించి పనిచేయగల, అదేవిధంగా చూస్తే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో వినియోగించబడేటటువంటి కంప్యూటర్లు మనకి ఇక్కడ అభివృద్ధి పరచడం అనేది జరిగింది. అంటే ట్రాన్సిస్టర్లతో కంపేర్ చేసినా కూడా సిస్టమ్స్ ఇక్కడ థర్డ్ జనరేషన్ సిస్టమ్స్ అనేవి తక్కువ శక్తిని మాత్రమే వినియోగించుకుంటూ పనిచేసేటటువంటి సామర్థ్యాన్ని కనబరిచేవి. తద్వారా శక్తి వనరుల మీద ఉండేటటువంటి డిమాండ్ కూడా అక్కడ తగ్గించబడినట్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా వీటి యొక్క ఉపయోగాలకు సంబంధించి చూస్తే ఆర్‌డిబిఎంఎస్ లేదా దీన్నే మనము తొలినాళ్ళలో డీబీఎంఎస్ అనేవాళ్ళము. అంటే ఇది ఒక సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలను రికార్డుల రూపంలో భద్రపరిచేటటువంటి ఒక వ్యవస్థగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రికార్డ్ అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారము ఒక వరుస క్రమంలో అమర్చేటటువంటి ఒక క్రమంగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇలాంటి మల్టిపుల్ రికార్డ్స్‌ని తీసుకొని వచ్చి అక్కడ డెసిషన్ మేకింగ్‌లో కొన్ని కోడింగ్స్ ద్వారా, స్పెషల్ కోడింగ్స్ ద్వారా మనకు అవసరమైనటువంటి అవుట్‌పుట్‌ని వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో పొందేటటువంటి వీలుంటుంది. ఫర్ సపోజ్ ఒక బ్యాంకింగ్ రంగంలో చూస్తే అక్కడ రోజువారీ కార్యకలాపాలలో ఒక 10 లక్షల కంటే అధికమైనటువంటి విలువ గల ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి వ్యక్తుల జాబితాని గనక తీసుకోవాలంటే మాన్యువల్‌గా చెక్ చేయడానికి ఎక్కువ సమయం పట్టేది. అదే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ఇటువంటి వ్యవస్థల ద్వారా అయితే చాలా తక్కువ సమయంలోనే సంబంధిత సమాచారాన్ని మనం పొందేందుకు వీలుంటుంది. తద్వారా అక్కడ ట్రాన్సాక్షన్స్‌లో వ్యాలిడ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, మోసపూరితమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటనే అంశాలను మనం క్షుణ్ణంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. సో అలాంటి వెసులుబాటు మనకు మూడవ తరం కంప్యూటర్ల నుంచి వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఈ మూడవ తరం కంప్యూటర్లలో వచ్చినటువంటి ఈ అంశాల ఆధారంగా ఎన్‌సీఆర్ 395 దీన్నే మనము నేషనల్ క్యాష్ రిజిస్టర్‌కి సంబంధించినటువంటి అబ్రివేషన్‌గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేషనల్ క్యాష్ రిజిస్టర్ కంపెనీ వీరు రూపొందించినటువంటి ఎన్‌సీఆర్ 395 అదేవిధంగా ఫార్ములా ట్రాన్స్లేటర్ ఫోర్ట్రాన్ అనేటటువంటి అంశాలు మరియు కోబాల్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాంకింగ్ రంగానికి పనికొచ్చేటటువంటి ఒక సాఫ్ట్వేర్ లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఆల్గాల్ అనేటటువంటి హై లెవెల్ లాంగ్వేజెస్ హెచ్ఎల్ఎల్ అంటాం మనం. హై లెవెల్ లాంగ్వేజెస్‌ని ఇక్కడ మనం వినియోగించాం మూడవ తరం కంప్యూటర్స్‌కి సంబంధించి. ఇవి చూస్తే ముఖ్యంగా బిజినెస్ సొల్యూషన్స్‌కి సంబంధించినటువంటి వినియోగాలు ఇక్కడ మనకు ఎక్కువ కావడం జరిగింది. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ సౌకర్యాలు సైతం మనకి ఇక్కడ అందుబాటులోకి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో చూస్తే నాలుగవ తరం కంప్యూటర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నాలుగవ తరం అనేది 1971 నుంచి 2010 వరకు కంటిన్యూ అయినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంట్లో అంతక్రితం వాడినటువంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ స్థానంలో మైక్రో ప్రాసెసర్స్‌ని మనం వాడడం అనేది ప్రారంభమైంది. దీంట్లో
లక్షల సంఖ్యలో ఐసీలను ఒక చిన్న ఏరియాలో వాటిని సూక్ష్మీకరించి అమర్చడం ద్వారా అక్కడ మైక్రో ప్రాసెసర్స్ అనేవి ఎస్టాబ్లిష్ కావడం అనేది జరుగుతుంది, రూపొందడం జరుగుతుంది. మరి వాటిని వినియోగించినప్పుడు ఆటోమేటిక్‌గా సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఐసీలతోటే మూడవ తరం కంప్యూటర్లలో మల్టీ టాస్కింగ్ వంటివి పాసిబుల్ అయినటువంటి పరిస్థితులలో మరి అటువంటి ఐసీలను ఎన్నింటినో వాడడం ద్వారా, ఒకటే మైక్రో ప్రాసెసర్ మీద వాడడం ద్వారా ఇక్కడ మరిన్ని అధునాతనమైనటువంటి సౌకర్యాలు మనకు నాలుగవ తరం నుంచి కల్పించడం అనేది జరిగింది. అధునాతన సెమీకండక్టర్ మెమరీని సమాచార నిల్వ కోసం వాడడం జరిగింది. అదేవిధంగా వీటి వాడకంతో అంటే మైక్రో ప్రాసెసర్ల వాడకంతో కమ్యూనికేషన్, ప్రసార సాంకేతికతలు వీటిని మనము ఐసీటీకి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. సో, ఈ మైక్రో ప్రాసెసర్ల సహాయంతో ఈ రంగం అనేది కొత్త పుంతలు తొక్కడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం, జీయూఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక గ్రాఫిక్‌ని అక్కడ రూపొందించడం అనేది జరుగుతుంది. దాని మీద ప్రెస్ చేసినట్లయితే ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది కంప్లీట్ కావడం, ఫుల్‌ఫిల్ కావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం మొబైల్ ఫోన్‌లలో మనం కాల్ చేయడానికి ఆ కాలింగ్ బటన్ అనేది ఒకటుంటుంది. దీన్ని ప్రెస్ చేయడం ద్వారా అక్కడ డయల్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. తద్వారా అక్కడ మనకు కావాల్సినటువంటి నంబర్‌ని ప్రెస్ చేసి కాలింగ్ బటన్ ప్రెస్ చేసినట్లయితే అక్కడ కాలింగ్ సదుపాయం వచ్చినట్లుగా ఒక్కొక్క పర్టిక్యులర్ యాక్షన్ కోసం ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో, అలాంటి జీయూఐస్ అనేటటువంటివి మనకు నాలుగవ తరం కంప్యూటర్ల నుంచి పెరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో, ఈ క్రమంలోనే మనం ఐదవ తరం కంప్యూటర్ల గురించి ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. 2010 నుంచి భవిష్యత్ కాలం మొత్తం కూడా ఐదవ తరం కంప్యూటర్లుగా మనం ఇక్కడ పరిగణిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి కంప్యూటర్లన్నీ కూడా మనకు ఐదవ తరం కంప్యూటర్లకు సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం చూస్తూ ఉన్నాం. వీటిలలో వీఎల్ఎస్ఐ దీన్నే మనం వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేటటువంటి పదంతో మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాం. ఈ సాంకేతికతను వాడడం అనేది జరిగింది. ఐదవ తరం కంప్యూటర్లకు వచ్చేసరికి ప్యారలల్ కంప్యూటింగ్ అనేది మనకు అడ్వాన్స్డ్‌గా రావడం అనేది జరిగింది. వీటి సహాయంతో హెచ్‌పిసిస్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది పాసిబుల్ కావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమాచారము అధిక మొత్తంలో క్రోడీకరించాల్సి రావడంతో అత్యంత అధునాతనమైనటువంటి ఆప్టికల్ డిస్కులను వాడడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే కృత్రిమ మేధ దీన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రోబోటిక్స్ రంగంలో పెనుమార్పులకు గురి చేయడంలో ఈ తరం కంప్యూటర్లు దోహదపడగలవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. తద్వారా భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ చూస్తే రోబోటిక్స్‌ని ఆటోమేషన్స్‌తో గనక లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో గనక మనము మిక్స్ చేసినట్లయితే, కలిసి గనక వినియోగించగలిగినట్లయితే మానవులకు ప్రత్యామ్నాయంగా అనేకమైనటువంటి రంగాలలో రోబోటిక్స్‌ని వాడేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. తద్వారా రోబోలు తమంతట తామే అక్కడున్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకుంటూ మానవుల మాదిరిగానే స్వయంగా ఆలోచిస్తూ విషయాలను గ్రహిస్తూ పనిచేసేటటువంటి క్యాపబిలిటీని ప్రదర్శించేందుకు వీలుంటుంది. ముఖ్యంగా మైనింగ్ వంటి రంగాలలో మానవునకు ప్రత్యామ్నాయంగా ఇటువంటి ఆటోమేటెడ్ రోబోటిక్స్‌ని గనక మనం వాడినట్లయితే అక్కడ ప్రమాదాలను నివారించేటందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలలో మైనింగ్ ఫీల్డ్‌లో కొన్ని సందర్భాలలో అక్కడ శవాలను వెలికి తీయడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. మరి అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తొలగించడంలో ఇక్కడ రోబోటిక్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా కృత్రిమ మేధ వంటి అంశాలు ఇక్కడ మనకు ఎక్కువగా దోహదపడేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా మానవ ప్రాణ నష్టాలను మరింత కనిష్ట స్థాయిలకు తగ్గించేటందుకు వీలుంటుంది. మరొక రకంగా చూస్తే పూర్తిగా ఆటోమేట్ చేసినట్లయితే మానవ ప్రాణాలను మనం మొత్తంగా కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. అది ఐదవ తరం సాంకేతికతకు సంబంధించినటువంటి, ఐదవ తరం కంప్యూటర్లకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ భారత ప్రభుత్వము దేశవ్యాప్తంగా అందరికీ కూడా డిజిటల్ మౌలిక వనరులను కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో డిజిటల్ మౌలిక వనరులు వీటిని కల్పించాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇక్కడ ఇంటర్నెట్ వేగాన్ని కూడా ఎక్కువగా చేయాలనేటటువంటి ఉద్దేశంతో మనకు నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మిషన్ అంటే మనం అంతక్రితమే చెప్పుకున్నాం, వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అక్కడ తోడ్పాటు అందించేటటువంటి రంగాలకు కావచ్చు, లేదా
డెవలప్‌మెంట్ తక్కువగా ఉన్నటువంటి రంగాలను ఎంపిక చేసుకొని, వాటిలలో ఒక నిర్దిష్టమైనటువంటి కాలానికి 5-10 సంవత్సరాల కాలానికి తగినటువంటి కార్యాచరణను రూపొందించుకొని, స్వల్ప కాలంలో దానిలో అభివృద్ధిని సాధించేటటువంటి క్రమంలో కొన్ని కార్యక్రమాలను అమలు చేయడం అనేది జరుగుతుంది. మరి దీన్నే మనం ఒక మిషన్‌గా చెప్పుకుంటూ ఉన్నాం. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలు అంటే వేగవంతమైనటువంటి అంతర్జాల సౌకర్యాలు పెంపొందించేటటువంటి క్రమంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లుగా మనకిక్కడ కనిపిస్తుంది. ఈ పథకాన్ని ముఖ్యంగా చూస్తే ఈ మిషన్‌ని నేషనల్ డిజిటల్ పాలిసీ 2008 కింద దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌ని 2019లో ప్రారంభించాం. దీనిని అప్పటి కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ప్రగతిని పెంపొందించడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ డివైడ్ అంటే డిజిటల్ వనరులను వినియోగించే వారికి, వినియోగించని వారికి మధ్యలో ఉండేటటువంటి ఆ వ్యత్యాసాన్ని తగ్గించేటటువంటి క్రమంలో నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. ఇక్కడ ఈ నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ అనేది డిజిటల్ కమ్యూనికేషన్‌లో ఫాస్ట్ ట్రాక్ పెరుగుదలను అందించే ప్రయత్నం చేస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ దేశవ్యాప్తంగా మెరుగైనటువంటి బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలు కల్పించేటటువంటి క్రమంలో అక్కడ డిజిటల్ కమ్యూనికేషన్ యొక్క వినియోగం అనేది కూడా గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి తద్వారా అక్కడ డిజిటల్ కమ్యూనికేషన్ రంగం అనేది వేగవంతమైనటువంటి అభివృద్ధిని నమోదు చేసేందుకు ఎక్కువ అవకాశాలనేవి ఉంటాయి. అదేవిధంగా చూస్తే డిజిటల్ కమ్యూనికేషన్ సెక్టార్‌లో మౌలిక వస్తువులు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరిగేటటువంటి క్రమంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగేందుకు ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే ఇది డిజిటల్ ఇంక్లూజన్ మరియు డిజిటల్ సాధికారతను అందించే ప్రయత్నం చేస్తుంది. డిజిటల్ ఇంక్లూజన్ అంటే మరిన్ని వర్గాల వారు, మరిన్ని ప్రాంతాల వారు ఇక్కడ డిజిటల్ వనరులను ఉపయోగించేటటువంటి క్రమంలో డిజిటల్ కమ్యూనికేషన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. దాన్నే మనం డిజిటల్ ఇంక్లూజన్‌కి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. అదేవిధంగా అలా వారు డిజిటల్ వనరుల వినియోగం పరిధిలోకి వచ్చేటటువంటి క్రమంలో డిజిటల్ సాధికారత, డిజిటల్ ఎంపవర్మెంట్ అనేది వారికి లభించడం జరుగుతూ ఉంది. తద్వారా వారు మరిన్ని అవకాశాలను పెంపొందించుకునేటటువంటి క్రమాన్ని చూస్తాం. ఆదాయ మార్గాలను పెంచేటటువంటి క్రమంలో, అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి అవకాశాలను పెంపొందించేటటువంటి క్రమంలో మరిన్ని అవకాశాలనేవి అన్ని రకాల ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి అందుబాటులోకి వచ్చే అవకాశం మనకు నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే ఈ మిషన్ అన్ని వర్గాల వారికి చవకైన బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ను అందించడం అనేది జరుగుతూ ఉంది. అంత క్రితం గనక గమనిస్తే ఇక్కడ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అధిక మొత్తంలో పెట్టుబడిని పెట్టడం ద్వారా రకరకాల టెక్నాలజీల సహాయంతో ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాగా, ఇక్కడ మారుమూల ప్రాంతాల వారికి మరియు గ్రామీణ ప్రాంతాల వారికి ఇటువంటి సౌకర్యాలు నేటికి కూడా కొంచెం తక్కువ మొత్తంలో లభ్యమవుతున్నటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌ని గనక అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లయితే అక్కడ అన్ని ప్రాంతాలకు కూడా ఇటువంటి ఓఎఫ్‌సి కేబుల్స్ ద్వారా మనము ఇంటర్నెట్ సర్వీసెస్‌ని కల్పించే క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎక్కడైతే ఓఎఫ్‌సి కనెక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుందో తద్వారా అక్కడ ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేవారు తక్కువకే ఇక్కడ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలను కల్పించడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని వర్గాల వారికి కూడా చవకగానే బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ అనేవి అందించడానికి అవకాశం దొరుకుతుంది. ఈ మిషన్‌ని ప్రారంభించడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అంటే జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌లో భాగంగా 2022 నాటికి అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్షన్‌ని అందించాలని ఈ మిషన్ లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. అందుకోసమే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా గమనిస్తే మిషన్ భగీరథకు సంబంధించి ఈ ప్రాజెక్ట్‌కి అనుబంధంగా ఇంటింటికి బ్రాడ్‌బ్యాండ్ అనేటటువంటి అంశంలో భాగంగా ఓఎఫ్‌సి కేబుల్స్‌ని అందించడం అనేది జరుగుతూ ఉంది. తద్వారా అక్కడ గ్రామీణ ప్రాంతాలలో సైతం ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల వారికి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌ని అందించేటటువంటి క్రమంలో ఆ పథకాన్ని సంయుక్తంగా ఇంటిగ్రేట్ చేసుకుంటూ అందించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీన్ని ప్రధానంగా చూస్తే మనము 2022 నాటికి అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించడం అనేది నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ దేశంలోని డిజిటల్ విభజనను దీన్ని మనము డిజిటల్ డివైడ్‌గా చెప్తూ ఉన్నాం. అంటే
డిజిటల్ వనరులను వినియోగించుకునే వారికి, వినియోగించని వారికి మధ్యలో ఉండేటటువంటి ఆ వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించడం అనేది గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా డిజిటల్ కమ్యూనికేషన్స్ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క వేగవంతమైనటువంటి వృద్ధిని పరిశీలించడం. దీంట్లో భాగంగా ఓఎఫ్‌సి కేబుల్స్ వేయడం గానివ్వండి, అదేవిధంగా మొబైల్ టవర్స్‌ని ఇంక్రీజ్ చేయడం అనేటటువంటిది, మరియు టవర్స్‌కి సంబంధించినటువంటి టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయడం అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం కీలకంగా చూస్తాం. మరొక రకంగా చూస్తే డిజిటల్ సాధికారతను, డిజిటల్ ఎంపవర్‌మెంట్‌ను సులభతరం చేయడం, మరియు అందరికీ బ్రాడ్‌బ్యాండ్‌ను చవకైన సార్వత్రిక ప్రాప్యతను అందించడం కూడా యూనివర్సల్‌గా అందించాలనేటటువంటి అంశాలను ఇక్కడ ఎన్‌బీఎం యొక్క లక్ష్యాలుగా నిర్దేశించుకోవడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేయడం కోసం డిసెంబర్ 2022 కల్లా భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ టెక్నాలజీస్ మరియు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంత క్రితం ఉన్నటువంటి వ్యవస్థలను అదనంగా మరిన్ని వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, అదేవిధంగా సాంకేతికతను మరింత అడ్వాన్స్డ్ సాంకేతికతను అడాప్ట్ చేసుకోవడం అనేటటువంటిది, ఉన్నటువంటి వనరులను అప్‌గ్రేడ్ చేయడం అనేటటువంటిది ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ మిషన్‌లో భాగంగా 3 మిలియన్ కిలోమీటర్ల మేరకు కొత్తగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం అనేది ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటీవల కాలంలో నాణ్యమైనటువంటి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలు కల్పించేటటువంటి క్రమంలో ఓఎఫ్‌సి కేబుల్స్‌ని అధికంగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో అయితే టెలిఫోన్ వైర్స్ ద్వారా మనము నెట్ సౌకర్యాలను అందించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతము ఓఎఫ్‌సిస్ ద్వారా చేస్తూ ఉన్నాం. దీంట్లో టెలిఫోన్ కమ్యూనికేషన్స్ ద్వారా వచ్చేటటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటంటే కమ్యూనికేషన్ లాసెస్ అనేవి ఉంటాయి ట్రాన్స్మిషన్ సందర్భంగా. అదేవిధంగా ఇతర సౌకర్యాల యొక్క డిజిటల్ వనరుల యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది అక్కడ ఉంటుంది. కానీ ఓఎఫ్‌సిస్ ద్వారా అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై కాగలుగుతాయి. కాబట్టి మారుమూల ప్రాంతాల వారికి సైతము నాణ్యమైనటువంటి సర్వీసెస్ అందించేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే టవర్ల యొక్క సాంద్రతను ప్రతి 1,00,000 మంది జనాభాకు చూస్తే ప్రస్తుతం 42 మాత్రమే ఉండడం జరిగింది. దీనిని 100 టవర్స్‌కి పెంచాలనేటటువంటిది మిషన్‌లో లక్ష్యంలో భాగంగా నిర్దేశించుకోవడం జరిగింది. తద్వారా ఒక టవర్ పరిధిలో ఉండేటటువంటి కనెక్షన్ల సంఖ్యను ఎక్కువగా పెంచుకుంటూ పోతూ ఉన్నట్లయితే అక్కడ నాణ్యమైనటువంటి సర్వీసెస్ అందేందుకు అవకాశం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా 42 టవర్స్ నుంచి 100 టవర్స్‌కి గనక మనం పెంచినట్లయితే అక్కడ నాణ్యమైనటువంటి సర్వీసెస్, మొబైల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ కావచ్చు, ఇంటర్నెట్‌కి సంబంధించినటువంటి సర్వీసెస్ కావచ్చు అందించేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే ప్రస్తుతం టవర్ల ఫైబరీకరణ అంటే ఓఎఫ్‌సిస్ ద్వారా కనెక్ట్ చేసేటటువంటి అంశాలలో భాగంగా దేశంలో ఇది కేవలము 30% మాత్రమే ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి టవర్ల యొక్క ఫైబరీకరణ అనేది 70% పెంచాలనేది మిషన్ లక్ష్యాలలో భాగంగా ఉంచుకోవడం జరిగింది. తద్వారా దేశవ్యాప్తంగా సగటు బ్రాడ్‌బ్యాండ్ వేగము 25 ఎంబీపీఎస్ వరకు సాధించాలనేది లక్ష్యంగా నిర్దేశించుకోవడం అనేది జరిగింది. ప్రధానంగా కొన్ని రకాలైనటువంటి సర్వీసెస్ కోసము మనము నాణ్యమైనటువంటి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలు ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏవైనా అప్లికేషన్స్‌ని లేదా రిక్రూట్‌మెంట్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్స్‌ని ఫిలప్ చేసేటటువంటి క్రమంలో ఇక్కడ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాల్లో ఇంటరప్షన్స్ గనక వచ్చినట్లయితే ప్రాసెస్ మళ్ళీ మొదటి నుంచి మొదలు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి అసౌకర్యాలను తగ్గించేటటువంటి క్రమంలో బ్రాడ్‌బ్యాండ్ యొక్క వేగాన్ని పెంచాల్సి వస్తుంది. మరి దేశవ్యాప్తంగా చూస్తే ఇటువంటి బ్రాడ్‌బ్యాండ్ వేగము 25 ఎంబీపీఎస్ సాధించాలనేది ఇక్కడ ఎన్‌బీఎం యొక్క లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ ఏ విధంగా ఉండాలనేటటువంటి దాన్ని గమనిస్తే ఈ మిషన్‌కి అవసరమైనటువంటి ఫండింగ్‌లో దాదాపు 10% నిధులను యూనివర్సల్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి కేటాయించడం జరుగుతుంది. మరి ఈ యూనివర్సల్ ఆబ్లిగేషన్ ఫండ్‌ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఈ యూనివర్సల్ సర్వీస్ లెవీ అనేది మనకు మొబైల్ సర్వీసెస్ అందించేటటువంటి వారికి వచ్చేటటువంటి యాన్యువల్ గ్రాస్ రిటర్న్స్ వీటి మీద 5% వీటిని లెవీగా వాటి మీద పొందుపరచడం ద్వారా 5% లెవీని ఇక్కడ మనం ఫండింగ్‌లో భాగంగా తీసుకుంటాం. ఈ యూనివర్సల్ ఆబ్లిగేషన్ ఫండ్‌ని నుంచి మనం 10% నిధులను ఈ ఎన్‌బీఎం కోసం కేటాయించడం అనేది జరుగుతుంది. మిగిలినటువంటి ఫండింగ్‌ని సంస్థలు కావచ్చు, ఇతరత్ర కంపెనీలు కావచ్చు స్వయంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పొందుపరిచేటటువంటి ఈ సర్వీస్ లెవీని అన్ని టెలికాం ఫండ్ ఆపరేటర్లకు వారి యాన్యువల్ గ్రాస్ రిటర్న్స్ మీద విధించడం అనేది జరుగుతుంది. మిగిలిన మొత్తాన్ని పరిశ్రమలు మరియు ఇతర వాటాదారులు అంటే
ఇక్కడ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలకు సంబంధించి గరిష్ట వినియోగం ఉన్నటువంటి సంస్థల నుంచి వాటిని పెట్టుబడిగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ మిషన్ కింద వివిధ వాటాదారుల నుంచి సుమారుగా 7,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేయడం అనేది జరిగింది. తద్వారా మారుమూల ప్రాంతాల్లో సైతం ఇటువంటి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాల ద్వారా డిజిటల్ కమ్యూనికేషన్‌ని పెంపొందింపచేసినప్పుడు వారు సైతం ఈ డిజిటల్ కమ్యూనికేషన్స్ ద్వారా వచ్చేటటువంటి అదనపు ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ ఇంక్లూజన్ మరియు డిజిటల్ సాధికారత ఎంపవర్మెంట్ సైతం సాధించవచ్చు అనేటటువంటిది ఎన్‌బీఎం ద్వారా మనకు తేటతెల్లం కావడం అనేది జరిగింది. మరీ ముఖ్యంగా చూస్తే దేశవ్యాప్తంగా డిజిటల్ డివైడ్ అనేది, డిజిటల్ అంతరం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రాంతాల వారీగా. అదేవిధంగా లింగపరమైనటువంటి అంతరాలు కూడా ఎక్కువగా గమనించినటువంటి పరిస్థితులలో వాటన్నింటినీ కనిష్ట స్థాయిలకు తీసుకొచ్చేటటువంటి క్రమంలో నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ అనేది ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.